ముస్తాఫా సహకార సంఘం డైరెక్టర్లు నాపై అభియోగాలు మోపడం దుర్మార్గమని, సంఘంలో అవినీతి చేసినట్లు నిరూపిస్తే శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి తెలిపారు. ముస్తాఫా సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, నాపై సంఘం సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని, ముస్తాఫా సింగిల్ విండో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోనే ఉత్తమమైన సంఘంగా తీర్చిదిద్దుతున్నామని, దాన్ని చూసి కొంతమంది వ్యక్తులు సంఘాన్ని అరిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్ కారెట్ల కొండలరెడ్డి, ఎల్లగిరి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ముస్తాఫా సింగిల్లో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘంగా ముస్తాఫా సింగిల్ పేరుగాంచింది. కొంతమంది సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు మా డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారు. సింగిల్ విండో ప్రతి లావాదేవీ పారదర్శకంగా చేయడం జరిగింది. ఈ పని అయినా ఆన్లైన్ ద్వారానే అనుమతి తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ అయినా నమోదు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ముస్తాఫా సింగిల్లో ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించి బాగుందని ప్రశ్నించడం జరిగింది. ప్రతి లావాదేవీని ఆడిట్ ద్వారా 6 నెలలకు ఏడాదికి ఒకసారి రిపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అవినీతి అక్రమాలు పాల్పడలేదు. ప్రతిసారి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అవినీతి అక్రమాలు పాల్పడలేదు. ప్రతి డైరెక్టర్కు సముచిత గౌరవం ఇచ్చి వారి సమాచారం అందించడం జరిగింది. వారి తీర్మానం మేరకు సంఘం తీసుకున్న పనులు చేపట్టడం జరిగింది. డైరెక్టర్లు వారి కష్టసుఖాల్లో కూడా ఒక చైర్మన్గా పాల్పంచుకోవడం జరిగింది. ఒక నిరుద్యోగ పేద యువతికి సొసైటీలో ఉపాధి కల్పించేందుకు అందరి అనుమతిని తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా కొంతమంది డైరెక్టర్లు వక్రీకరించారు. ముస్తాబాద్ మండలం ఏ శిక్షణ నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. నా కుటుంబం కానీ నా కానీ ఎక్కడైనా ఒక మచ్చలేని నాయకుడిగా నేను రెండోసారి సింగిల్ చైర్మన్ ఉన్నా. నాకు ఇప్పుడు అభియోగాలు లేవు. నేను వైట్ పేపర్ లాగా ఉన్నవాడిని నన్ను బదనాలు చేయడానికి ఇటువంటి డైరెక్టర్లు డబ్బులకు అడిగిన డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. భగవంతుని దయ వలన, ప్రజల దయ వలన, మా కాంగ్రెస్ పార్టీ దయ వలన ఈరోజు నేను నా మెజార్టీని నిరూపించుకొని యథావిధంగా చైర్మన్ పదవిని నడిచడానికి జరగడం జరిగింది. ఇప్పటికే నేను పత్రికాముఖంగా, మీడియా ముఖంగా ప్రెస్ వాళ్ళ ముంగట నా పైన అభియోగం